ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మన సాయి బాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీర్వాదాలతో ఎప్పుడు సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సాయిబాబా గారు ఇస్తున్న సందేశం అంటే ఏంటి గనుక బిడ్డ, నీవు ఉద్యోగం కోసం బాధపడుతున్నావా, లేదా అప్పుల బాధల్లో ఉన్నావా? ఎటువంటి కష్టమైనా, ఎటువంటి బాధ అయినా వెంటనే తీరిపోతుంది. మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. కానీ చేయాల్సిందల్లా ఒకటే బిడ్డ అని సాయిబాబా గారు చెప్తున్నారు. అదేమిటంటే జూలై 6న ఇలా పూజించండి. ఎందుకంటే ఆ రోజు ఏకాదశి. మీరు కనుక ఇది మిస్ అయితే మళ్ళీ ఇంకొక సంవత్సరం వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది అని సాయిబాబా గారు చెప్తున్నారు. సాయిబాబా గారు ఎలాంటి పూజా విధానాన్ని చేయాలి అంటున్నారు. దానికోసం మనం ఇప్పుడు తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింత మంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే ఈ వీడియోని ఫుల్గా చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇందులోని ముఖ్యమైన విషయాలు మీరు తప్పక తెలుసుకోవాలి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. ఓం సాయిరామ్. జూలై 6 శయన ఏకాదశి. వెంకటేశ్వర స్వామి పూజా విధానాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. తల్లి, ఈ జూలై 6 శనివారం రోజున వచ్చే శయన ఏకాదశి అనేది శ్రీవారికి అత్యంత ప్రీతికరమైన తిథి. ఈ రోజున వెంకటేశ్వర స్వామి యోగ నిద్రలోకి వెళతారు. అంటే భగవంతుడు 4 నెలలు భక్తుల పూజల్ని స్వీకరించకుండానే ధ్యాన స్థితిలో ఉంటారు. కాబట్టి ఈరోజు జరిగే ఉపవాసం, పూజ, నైవేద్యం ఇవన్నీ లక్షల రెట్లు ఫలితాన్నిస్తాయి. ఇది చాతుర్మాస ప్రారంభ దినం కూడా కావడంతో శ్రీవారిని ప్రేమించే భక్తులందరూ శ్రద్ధగా జరుపుకోవాలి. ఉదయాన్నే లేచి స్నానం చేయాలి. మంచినీళ్ళు లేదా గంగాజలంతో తల కడిగి శరీరాన్ని పవిత్రంగా ఉంచాలి. తర్వాత పూజ గదిని శుభ్రపరిచి రంగవల్లి వేసి పసుపు కుంకుమలతో గద్దలపై గోమయ పూత పెట్టి బియ్యం పిండితో దీపస్థలాన్ని సిద్ధం చేయాలి. తులసిమాల తయారు చేయాలి. సరిగ్గా 108 తులసి దళాలతో స్వయంగా గెంతుతూ గెంతుతూ ఓం నమో వెంకటేశాయ అనే మంత్రంతో కుట్టినట్టుగా మాల తయారు చేయాలి. పెసరపప్పును శుభ్రంగా కడిగి తులసి పత్రం వేసి ఒక శుభ్రమైన పాత్రలో ఉంచాలి. పక్కన బెల్లం నీళ్లు, జీలకర్రతో చేసిన పానకం, కొబ్బరి తురుముతో నైవేద్యం సిద్ధం చేయాలి. పూజా సామాగ్రి సిద్ధం చేసుకోవాలి. ఇవి తప్పకుండా ఉండాలి. తులసిమాల, వడపప్పు, పానకం, బియ్యం పిండి, తీగ నెయ్యి లేదా నెయ్యి దీపం, పంచామృతం, చందనం, కుంకుమ, గంధం, అగరబత్తి, పుష్పాలు. వీటిని ఉదయాన్నే సిద్ధం చేసుకొని పూజా గదిలో భక్తితో అమర్చాలి. పూజకి ముందు మీరు మీ ఇంట్లో తులసి చెట్టుకు జలాభిషేకం చేసి ప్రదక్షిణలు చేయండి. ఇది గోవిందుని పాదసేవ చేసినంత పవిత్రతను కలిగిస్తుంది. స్వామివారి ఫోటోను తులసి పత్రాలతో అలంకరించాలి. శిరస్సుపై తులసి మాల వేసి చుట్టూ పుష్పాల తోరణాలు పెట్టాలి. స్వామివారి ఎదుట బియ్యం పిండితో చేసిన దీపాన్ని వెలిగించాలి. ఉదయం పూజ సమయంలో శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళిని పఠనంతో పాటు గోవింద గోవింద అనే నామస్మరణ తప్పక చేయాలి. స్వామివారిని పిలిచే ప్రతిసారి మీ గుండె తడిచిపోవాలి తల్లి. అప్పుడు దేవుడే మీ దగ్గర కూర్చుంటారు. పెసరపప్పు మరియు పానకం ఇవి నైవేద్యానికి అత్యంత శుభప్రదంగా పరిగణించబడతాయి. పెసరపప్పును శుభ్రంగా కడిగి తులసి దళంతో కలిపి శ్రీవారికి సమర్పించాలి. పానకం బెల్లం, నీరు, జీలకర్ర కలిపి తయారు చేసినది. ఇది స్వామివారికి చల్లదనం ఇస్తుంది. ఈ 2 నైవేద్యాలను స్వామివారి ముందు ఉంచి మీ హృదయాన్ని ఆయన ఎదుట ఉంచినట్టు ప్రార్థించాలి. పూజ ముగిసిన తర్వాత మీరు ఆలయానికి వెళ్ళాలి. మీ ఊర్లో కానీ దగ్గరలో కానీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటే అక్కడ స్వామివారిని దర్శించాలి. ఆలయంలోనూ మీరు పానకం, పెసరపప్పును సమర్పించవచ్చు. ఆలయ ప్రాంగణంలో 11 ప్రదక్షిణలు చేయండి. ప్రతి ప్రదక్షిణకు గోవింద అని గట్టిగా పలకండి. ఇది మీకు ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుంది. మీలో ఉన్న ఏ చిన్న బాధకైనా ఇది ఔషధంగా పనిచేస్తుంది.
మధ్యాహ్నం సమయంలో మీరు నామస్మరణకి కూర్చోవాలి. దీపం వెలిగించి మీ ఇంట్లో శుభ్రంగా ఒక ప్రదేశంలో కూర్చొని ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. ఈ సమయంలో మీరు వెంకటేశ్వర సుప్రభాతాన్ని వినవచ్చు. మీకు తెలియని వారి కోసం కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే భక్తి స్వార్థపు విషయం కాదు, అది విశ్వశాంతికి వేదిక. ఈరోజు గోవిందనామాలు చెప్పడం ఎంతో శ్రేష్టమైన కార్యం. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ప్రతి సమయంలో మీరు కనీసం ఒక్కసారైనా వాటిని జపించండి. మీరు రోజంతా గోవింద నామస్మరణ చేస్తే దేవుడి కరుణ మీపై ఎప్పటికీ ఉంటుంది. సాయంత్రం మళ్ళీ స్వామివారికి నెయ్యి దీపం వెలిగించాలి. ఈ దీపం అనేది మన ఇంట్లో వెలుగు, మన ఆత్మలో భగవంతుని ప్రతిబింబం. దీపారాధన సమయంలో మళ్ళీ స్వామివారి ఎదుట కూర్చొని మీ కోరికలు చెప్పండి. ఈ సాయంకాలం ఆయన నిద్రలోకి వెళ్ళే సమయం కాబట్టి మీ ప్రతి మాట ఆయన గుండెల్లో నిలిచిపోతుంది. ఈరోజు మీరు చేసిన అన్నదానం ఎంతో శుభప్రదం. ఎవరికైనా పానకం, పెసరపప్పు లేదా తినే పదార్థాలు అందించండి. పేదవారికి గుర్తించండి. ఆలయంలోని అర్చకులకు కానుకలు ఇవ్వండి. ఇది దైవ సేవకు దోహదం చేస్తుంది. దానం చేయడం వల్ల మనకు మానసిక సంతృప్తి, ఆధ్యాత్మిక అభివృద్ధి లభిస్తుంది. ఇది గోవిందుని పాదాలకు సమర్పించిన సేవగా పరిగణించబడుతుంది. ఈరోజు ఉపవాసం చేయడం కూడా ఎంతో పవిత్రమైన కార్యం. మీరు పూర్తిగా ఉపవాసంగా ఉండలేకపోయినా అన్నం మానేసి పండ్లు, పాలు, కొబ్బరి నీళ్ళతో ఈరోజు గడపండి. దీనివల్ల శరీరం తేలిక పడుతుంది, మనసు ఏకాగ్రతతో స్వామిని ధ్యానం చేయగలుగుతుంది. మీరు చేసిన నియమం భగవంతునికి తప్పకుండా చేరుతుంది. రాత్రి 9 గంటల తర్వాత స్వామివారి సమిధ దశ మొదలవుతుంది. ఈ సమయంలో మీరు మళ్ళీ గోవిందనామాలను పఠించాలి. ఆ సమయంలో మీరు చేయాల్సిన ఉత్తమ స్మరణ శ్రీ వెంకటేశాయ నమః అనే మంత్రాన్ని కనీసం 54 సార్లు జపించాలి. మీరు శాంతంగా, భయభక్తులతో చేసిన ప్రతి జపం స్వామివారి కలలో కూడా ప్రతిధ్వనిస్తుంది. తులసిమాల మరియు తులసి దళం ఈరోజు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మాలను స్వయంగా మీరు తయారు చేసి ధరించినప్పుడు అది భగవంతుని దృష్టిని ఆకర్షిస్తుంది. తులసి చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. ప్రతి ప్రదక్షిణకు ఒక కోరికను మనసులో ఉంచి గోవిందనామం పలికితే అది స్వామివారి గుండెకు చేరుతుంది. ఈ రోజే కాదు తల్లి, మీరు చేసిన ఈ పూజ ఫలితాలు తదుపరి నెలలో కూడా మీ జీవితం మీద ప్రభావం చూపిస్తాయి. ఏం కోరిక ఉందో అది మీకు అర్హత కలిగించేందుకు ఈ ఏకాదశి దేవుడి దృష్టిని మీ వైపు తిప్పే అవకాశం. ప్రతిసారి మీరు గోవింద అంటే అది శబ్దం కాదు, అది విశ్వంలో తాళానికి తాకే శక్తి. తల్లి, చివరిగా ఒక మాట. శయన ఏకాదశి రోజున మీరు చేసిన ఒక్క తులసిమాల, ఒక నెయ్యి దీపం, ఒక పెసరపప్పు నైవేద్యం, ఇవే భగవంతునికి ఎంతో ఇష్టమైనవి. మిస్ అవ్వకండి. మళ్ళీ వచ్చే ఏకాదశి వరకు ఆయన నిద్రలో ఉంటారు. మీ కోరిక ఈ రోజే తానే వినాలి తల్లి. ఒక తులసి దళం, ఒక వడపప్పు నైవేద్యం, ఒక దీపారాధన, ఇవే నీ జీవితాన్ని మార్చే బ్రహ్మాస్త్రాలు తల్లి. గోవింద గోవింద. విన్నారుగా ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశాన్ని. మీకు ఎటువంటి కోరికలు ఉన్నా మీరు వీటిని పాటించండి. తప్పకుండా మీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియచేయండి. ఎవరైతే మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి. ఓం సాయిరామ్.